హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 12th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఆ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆస్కార్ పురస్కారాల్లో మరో కొత్త విభాగం. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీని అచీవ్మెంట్స్ ఇన్ స్టంట్ డిజైన్ను ప్రవేశపెడుతున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే సియరా లియోన్కు భారత్ రూపాయలు 8.52 కోట్ల సహాయం. వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్టు నిమిత్తం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియరా లియోన్కు భారత్ 8.52 కోట్లు అంటే $9,90,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. 2017లో భారత ప్రభుత్వం స్థాపించిన ఇండియా ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పలు ప్రాజెక్టులకు మద్దతును ప్రకటిస్తుంది. ఆయా దేశాలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. అలాగే తమ దేశంలో ఈ సియరా లియోన్ దేశంలో పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియరా లియోన్లో వికలాంగులకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం కోసం సియరా లియోన్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా భారత్ సహాయం అందించనుంది. ఇప్పుడు వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్టు నిమిత్తం భారత్ ఏ దేశానికి ఆర్థిక సహాయం అందించనుంది అంటే సియరా లియోన్కు. ఇది పశ్చిమ ఆఫ్రికా దేశం. ఎన్ని కోట్లు అంటే రూపాయలు 8.52 కోట్లు. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు పరీక్షలు విజయవంతం. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు గౌరవ్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 1000 కిలోల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి పరీక్షించగా 1000 కిలోమీటర్ల పరిధిని అత్యంత ఖచ్చితత్వంతో సాధించగలిగింది. ఈ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబును DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్, RCI హైదరాబాద్, పూణేలోని ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDA అభివృద్ధి చేశాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబును ఇటీవల ఏ సంస్థ రూపొందించింది, అభివృద్ధి చేసింది అంటే DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్. అలాగే దీంతో పాటు పూణేలోని ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ రెండు సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు నేమ్ వచ్చేసి గౌరవ్. ఈ గౌరవ్ను భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. అలాగే విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6 గంటల్లో రైల్వే స్టేషన్. జస్ట్ 6 అవర్స్లోనే రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. ఇది ఎక్కడ అంటే ప్రపంచంలోనే మొదటిసారిగా 3D సాంకేతికతతో జపాన్కు చెందిన ఓ సంస్థ 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ను నిర్మించింది. జపాన్కు చెందిన సంస్థ ప్రపంచంలోనే మొదటిసారిగా 6 గంటల్లోనే ఒక రైల్వే స్టేషన్ను నిర్మించడం జరిగింది 3D సాంకేతికతతో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత. దర్పల్లి రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించడం జరిగింది. 2017లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2013లో బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఇతను మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాబట్టి చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఇది ఫ్రెండ్స్ టుడే 12th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.